పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో యువకులు హల్చల్ చేశారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కత్తితో నడి రోడ్డుపై యువకుడు వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. యువకులను పోలీసులు చెదరగొట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, అర్ధరాత్రి యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి అసలు ఈ ఘర్షణ గల కారణాలేంటి? శంకరి, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గత రాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఇద్దరు యువకులు కత్తులు తీసుకొని నడి రోడ్డుపై కూడా హల్చల్ చేయడంతో కూడా అటు ఆ సెంటర్ లో ఉన్న స్థానికులు ప్రయాణికులు కూడా భయాందోళనతో బెంబేలెత్తిపోయారు. అచ్యుత్ ఒలి అని ఇద్దరు మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఆ పాత కక్షల నేపథ్యంలో గత రాత్రి మద్యం సేవించి ఇద్దరు కత్తులు తీసుకొని గాలపాడు బస్టాండ్ సెంటర్ లోకి వచ్చి ఇద్దరు ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించారు. అయితే అక్కడున్న స్థానికులు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులు సమాచారం ఇచ్చినప్పుడు కూడా పోలీసులు మొత్తం శివరాత్రి బందోబస్తు నిమిత్తం వెళ్ళిన నేపథ్యంలో పట్టణంలో పోలీసులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో కూడా ఉన్న ఒకరిద్దరు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వారిని ఇద్దరిని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే గతంలోని ఇద్దరి మధ్య పలుసార్లు ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల నేపథ్యంలోనే మరొకసారి నిన్న ఎదురుపడిన సమయంలో కూడా కత్తులు తీసుకుని ఇద్దరు ఒకరిపై ఒకళ్ళు దాడి చేసుకునే ప్రయత్నం చేశారంటూ కూడా వాళ్ళ సన్నిహితుల ద్వారా సమాచారం తెలుస్తుంది. మరి పోలీసులు పోలీస్ స్టేషన్ అందుబాటులో లేకపోవడంతో కూడా వారిని పోలీస్ స్టేషన్ తరలించకుండా అక్కడి నుంచి గొడవ పడకుండా పంపించి వేసినట్లు కూడా తెలుస్తున్నారు. మరి రేపు శివరాత్రి బందోబస్తు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిపై కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి ఇద్దరిని హెచ్చరికలు జారీ చేసి కేసులు కడతారా లేదా ఇద్దరితో వదిలేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మద్యం మత్తులో ఉన్నారా, గంజాయి మత్తులో ఉన్నారా అనేది కూడా తెలియని పరిస్థితిలో కూడా అక్కడ నడి రోడ్డుపై కత్తులతో వేరంగం సృష్టించారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.